కొంచెం జరగండి అన్న. 42 కిలోల 200 గ్రాములు. ఒక క్వింటాల్ అయితే 7 కిలోల వడ్లు ఎక్కువ పోతున్నాయి. 7 కిలోల వడ్లు క్వింటాల్ లారీకి 10 క్వింటాల దగ్గర దగ్గర 23,000 చిల్లర వస్తున్నాయి వాళ్ళకి. మళ్ళీ ఒకటి ఏంటంటే అక్కడ పోయినాక తరగదు 40 కిలోల 600 గ్రాములు 600 గ్రాములు పెడుతుంది. 2 రోజుల తర్వాత లారీ వస్తే ఆ లారీ నిండే వరకు మళ్ళీ ఒక్కొక్క సంచి ఇక్కడ ఉన్న లోకల్ ట్రాక్టర్ 23,000 రూపాయలు ఒక లారీ. రైతుల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. కనీసం వాళ్ళ కళ్ళీలో పట్టుకునేటువంటి నాదుడే ఇలా కరువైపోయాడు. కనీసం వాళ్ళ గోసల్ని వినడానికి కూడా, వాళ్ళ బాధలు పట్టించుకోవడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు. మేము గతం నుంచి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం, మీకేం కడుపు నొప్పి, మీరు ఏం చేసేది లేదు, మీరు మధ్యవర్తి మీడియేటర్షిప్ ఇవ్వాలి. మీరు అన్ని కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఇవాళ కొనుగోలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇబ్బంది ఏందో చెప్పాలి. ఇప్పుడు పత్తి పండించిన ప్రతి గింజ కొనేది కేంద్ర ప్రభుత్వమే. మీరు రైతులకు డబ్బులు ఇస్తే ఆ డబ్బులు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది. సుతిల్ తాడు పైసలు కానీ, గోనె సంచి పైసలు కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ, లేబర్ పైసలు కానీ, ఇక్కడ పనిచేసే క్లర్క్ల పైసలు కానీ, ఈ ధాన్యాన్ని నిల్వించడానికి గోడౌన్ల కిరాయి కూడా కేంద్ర ప్రభుత్వమే ఇస్తున్నది. ప్రతి పైసా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అన్ని కేంద్ర ప్రభుత్వం ఇస్తే వీళ్ళు కేవలం కొనుగోలు చేయడానికి నిష్పక్షపాతంగా, నిజాయితీగా, నిబద్ధతతోని వెంటనే కొనుగోలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ఇబ్బంది ఏందో ముందు చెప్పాలి. ఇవాళ వీడికి వచ్చిన ఇవాళ దాదాపు 20 రోజులే వడ్లు వచ్చి, 20 రోజుల నుంచి అతి గతి లేదు. ఇవాళ ఉమ్మడి రాజన్న సిరిసిల్ల జిల్లా, కరీంనగర్ జిల్లా మాట్లాడుకుంటే 580 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినాం. ఉగాది తర్వాత దాదాపు 40 రోజులు దాటింది. రెండు కలిపి రాజన్న సిరిసిల్ల జిల్లా, కరీంనగర్ జిల్లా టార్గెట్ ఏంటంటే 7 లక్షల మెట్రిక్ టన్. ఇవాళ ఇప్పటివరకు 2.5 లక్షలు కూడా ఇవాళ కొనుగోలు ప్రొక్యూర్మెంట్ కాలే. ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి. రైతుల అకౌంట్లో డబ్బులు పడే పరిస్థితి లేదు. వాళ్ళకు ట్రాక్టర్లు లేవు. రైతుల ట్రాక్టర్లు తీసుకొస్తలేరు, లారీలు అంటున్నారు. ఇవాళ నిన్న మొన్న వర్షాలు పడ్డాయి, అంతకుముందు వర్షాలు పడ్డాయి. వర్షాలు పడితే వర్షానికి తరుస్తున్నాయి, ఎండకి ఎండుతున్నాయి. ఇవాళ తరుగు పేరుతోని ఇవాళ ఇష్టానుసారంగా కడిగిస్తున్నారు. ఇవాళ కొనుగోలు అయిపోయిన తర్వాత కూడా తెల్లారి ట్రాన్స్పోర్టేషన్ కోసం వచ్చినప్పుడు కూడా మళ్ళీ తీసి మళ్ళీ దానికి కటింగ్ పెడుతున్నారు. కాబట్టి ఎన్నోళ్ళ పరిస్థితి. ఇవాళ నిన్న వానల వల్ల మొత్తం ధాన్యం అంతా తడిచిపోయింది. కొనుగోలు మొత్తం నీటిమయమే అయిపోయినాయి. రైతులు వాళ్ళ గోస చెప్పలేని పరిస్థితి. వాళ్ళ గోడు వినడం కూడా ఎవ్వరు వస్తలేరు. ఇవాళ అధికారులకు, జిల్లా కలెక్టర్లకు పూర్తి స్వేచ్ఛనిస్తే వాళ్ళు చేస్తారు పని. దీనిలో రాజకీయ జోక్యం. నిన్న ఇక్కడ కూడా ఎవరైనా కార్యకర్తలు, ఇతర పార్టీల కార్యకర్తలు వచ్చి కనీసం ప్రశ్నించే ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒత్తిడి తీసుకొచ్చి కేసులు పెడుతున్నారట. అంటే రైతుల కోసం, రైతుల ధాన్యం గురించి మాట్లాడుతూ కేసులు పెడుతున్నారు. గత ప్రభుత్వం ఏ విధంగా అరాచకం చేసిందో దాని తగ్గట్టుగా ఈ ప్రభుత్వం గట్టిగా అరాచకం చేస్తున్నారు.